నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క రేపు శనివారం అంటే 2వ తారీఖు, మార్చి 2వ తారీఖు శనివారము, అనురాధ నక్షత్రము, సప్తమి తిథి అంటే త్రిపుష్కర యోగం వస్తోంది. అసలు అనురాధ వచ్చినప్పుడల్లా విశేషంగా మీరు చెప్తూ ఉన్నారు, పరమాచార్య గారి లీలలు చెప్తూ ఆయనకి ఎలా సేవ చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నడిచే దైవం పరమాచార్య గారు. సో మరి ఆయన గురించి చెప్తూ, అలాగే శనివారం వస్తోంది, అనురాధ నక్షత్రం అంటేనే శని భగవానుడు నక్షత్రంగా చెప్తూ ఉంటారు. మరి శనివారం వస్తుంది, మంచి కాంబినేషన్ తో వస్తుంది కాబట్టి చెప్పండి అక్క, ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజు? కంచి పరమాచార్య గారు అని అంటే నిజంగా కరుణకి ప్రతిరూపం. ఎలా అయితే ధర్మానికి రాముడు ప్రతిరూపం అనుకుంటాము, అలాగే సత్యానికి సత్యదేవుడు ప్రతిరూపం అనుకుంటాము. అలా నిజంగా కరుణకు ఒక రూపం ఏదన్నా ఉందా అని అంటే కంచి పరమాచార్యులు వారి గురించే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క లీల చదువుతూ ఉంటే అసలు కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఆయన పీఠాధిపతి కదా, ఆయన ఎవరి కోసం అయినా ఇలా చేసినా చేయకపోయినా ఆయనకు నడిచిపోతుంది. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళడమే. చంద్రమౌళీశ్వరుడికి పూజ చేయడం, కామాక్షి అమ్మవారికి పూజ చేయడం, చక్కగా త్రిసంధ్యలు పూజ చేయడం, అంతే. భిక్షావందనము అవి ఆయన రూల్స్ ఆయనకు ఉన్నాయి కదా. నేను ఎక్కడ కూడా మోటార్ వాహనం ఎక్కకుండా అలా నడిచి చక్కగా ప్రపంచాన్ని అంతా చుట్టారనే చెప్పుకోవాలి. అంటే ప్రపంచం అని అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయారా అని కాదు, ఇక్కడ మన దేశమే మన ప్రపంచం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం పరమాచార్య గారిని కనుక మనం పూజిస్తే ఏంటి అని అంటే మన దేశమే ప్రపంచం కిందకి తీసుకోవాలన్నమాట. ఆయన ఎక్కడ కూడా సముద్రం దాటడానికి దానికి ఇష్టపడేవారు కాదనమాట. కాబట్టి అంతా తిరిగి నిజంగా అంతమందిని ఉద్ధరించారంటే అసలు ప్రతిరోజు ఎక్కడో అక్కడ కలిసిన వాళ్ళల్లో మా అమ్మకి ఇలా అనుగ్రహించారు, మా నాన్నగారికి ఇలా చూపించారని చెప్పేవాళ్ళు చాలా మంది కనపడుతుంటారు అనమాట. ఇవాళ చెప్పే కథ అసలు నిజంగా ఆశాంతం వింటే భలే బాగుంటుంది పద్మిని. అది నా మాటల్లో కాకుండా రాసిన వాళ్ళ మాటల్లోనే వింటే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా నేను చదివి వినిపిస్తాను. ఆ కథ వినిన తర్వాత ఆ శనివారం ఏం చేయొచ్చు పూజ అనే విషయం కూడా మనం మాట్లాడుకుంటాము. సో మొత్తం వీడియో చూడండి ప్లీజ్ అక్క, చెప్పండి. లీలకి హెడ్డింగ్ పెట్టారనమాట, కౌపీనం కాషాయం. అతను రాస్తున్నాడు అనమాట, నేను రాముణ్ణి కాకపోయినా నా తమ్ముడు చంద్రశేఖర్ నిజంగా లక్ష్మణుని వంటి వాడే. భారతీయ వాయుసేనలో కార్పొరల్గా చేస్తున్నాడు. ఇవ్వకూడని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోమా దశలో పూణేలోని సదరన్ కమాండ్ మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నాడు. తమ్ముణ్ణి చూడడానికి కలకత్తా నుండి వచ్చాను. బ్రిగేడియర్గా ఉన్న డాక్టర్ నారాయణ అయ్యర్ నా తమ్మునికి చికిత్స చేస్తున్నారు. వేలల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థితి నుండి బయటపడగలరు కనుక మా చేతుల్లో ఏమీ లేదు. మీ దేవుణ్ణి ఆచార్యులను ప్రార్థించండి అని నాతో అన్నారు. నేను నా తల్లి వద్దకు వచ్చాను. ఎందుకు వాణ్ణి వదిలి వచ్చావు అని నన్ను అమ్మ అడిగింది. పరమాచార్య స్వామి వారిని దర్శించాలి అనుకుంటున్నాను, అందుకే ఇంటికొచ్చాను అని చెప్పారు. నాతో పాటు వస్తావా అని అమ్మని అడిగారు. నన్ను తిరువణ్ణామలైలో వదిలిపెట్టు, నేను శేషాద్రి రమణుల వద్ద ఉంటాను. నేను ముందు పెరియావని దర్శించుకుంటానని సంకల్పం చేసుకున్నాను. అటు తర్వాత నేను తిరువణ్ణామలైలో వదిలిపెడతాను అని చెప్పాను. ఇద్దరము కాంచీపురం వెళ్ళాం, కానీ మహాస్వామి వారు అక్కడ లేరు. తిరుమలిసై అల్వారుల 1001వ జయంతి ఉత్సవాలకని ఒరిరిక్కై వెళ్లారు. మేము ఉదయం 6 గంటలకు ఒరిరిక్కై చేరుకున్నాం. అమ్మ ఒక చెట్టు కింద ఉన్న బండపైన కూర్చున్నారు. అమ్మ, నాన్నగారు పోయాక ఎలాగో నువ్వు పూర్వ సువాసినిలా కాశీలో ముండనం చేసుకొని తెల్లచీర కట్టుకొని ఉన్నావు, నువ్వు కూడా పరమాచార్యుల దర్శనానికి రావచ్చు కదా అని అడిగాను. లేదురా, నేను రమణులను శేషాద్రిని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను. నువ్వు స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత తిరువణామలై తీసుకొని వెళ్ళు అని అంది. ఆమె సమాధానంతో కాస్త చికాకు పడి, కావాలనే పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉంటే భగవాన్ రమణులు శేషాద్రి స్వామివారు నేను అనుగ్రహిస్తారనుకుంటున్నావా అని అడిగాను. చూడు, నాతో వాదించకు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నిన్ను నేను అడ్డుకోవడం లేదు కదా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు ఆవిడ.
ఈ మనస్తత్వమున నిన్ను 100 మంది రమణులు శేషాద్రి స్వాములు కూడా కాపాడలేరు అని లోపలికి వచ్చి స్వామివారికి సాష్టాంగం చేశాను. తమ్ముని దీనస్థితిని తలుచుకొని గొంతు గాద్గితమవుతుండగా తిరువెంబావై నుండి 19వ పాశురాన్ని పాడాను. తన్నుకొస్తున్న దుఃఖం వల్ల పాశురాన్ని పూర్తి చేయలేకపోయాను. ఒక్క క్షణం పాటు నా తత్తరపాటును గమనించి పాశురాన్ని పూర్తి చేయి అన్నారు. స్వామి ఆజ్ఞ మేరకు పూర్తి చేశాను. ఒంటరిగా వచ్చావా అని అడిగారు స్వామివారు. అమ్మతో పాటు వచ్చాను అని చెప్పాను. అయితే ఏంటి విషయము అని అడిగారు స్వామివారు. నా తమ్ముని దుస్థితిని స్వామివారికి తెలిపాను. మూత్రపిండం దెబ్బతిందా అని అడిగారు. లేదు. చేతితో స్వామివారి తలను చూపించారు. అవును, మెదడు దెబ్బతింది అని చెప్పాను. చేతిలో తామరాకులో కొంచెం కుంకుమ వేసి 2 నిమిషాలు ధ్యానమగ్నులై కళ్ళు మూసుకున్నారు. నువ్వు ఇప్పుడు కలకత్తా వెళ్తున్నావా అని అడిగారు. లేదు పెరియావా, మా అమ్మని తిరువణ్ణామలైలో విడిచి పూణేకి వెళ్ళి కలకత్తాకు వెళ్తాను అని బదిలిచ్చాను. వెంటనే ఈ కుంకుమని పూణేలో ఉన్న నీ తమ్మునికి పంపు అని చెప్పారు. మరో 10 నిమిషాల పాటు ఇతర భక్తులతో మాట్లాడారు. తర్వాత నన్ను ఆశ్చర్యపరుస్తూ శ్రీవారు తమ కౌపీనాన్ని సర్దుకుని పైకి లేచి కాషాయ వస్త్రాన్ని విప్పి 2 మడతలు వేసి భుజం పైన వేసుకుని ఎడం చేత్తో దండం పట్టుకుని బయటికి వస్తున్నారు. ఆ కౌపీనధారి కొద్ది దూరం నడిచి మా అమ్మ వద్దకు వెళ్లారు. ఆమె స్వామివారిని చూడంగానే ఆనంద పరవశురాలై కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మకి పరమాచార్య స్వామివారి మొదటి ప్రశ్నయే, మీ మాతామహుల పూర్వీకులు ఎక్కడివారు? తిరువణ్ణామలై అని అమ్మ చెప్పింది. మీరు శేషాద్రి స్వామి వారిని చూశారా? ఆయన మీ ఇంటికి వచ్చారు కదూ అని అడిగారు. ఈ ప్రశ్నతో చాలా సంబరపడిపోయింది. అవును, వారు వేంచేశారు అని చెప్పింది. నన్ను శేషాద్రి గారు చెప్పారట ఈవిడికి, నన్ను వండిన అన్నాన్ని ఇమ్మనేవారు, చాలా వేడివేడిగా ఉంది అని చెప్పేదాన్ని, కానీ నాకు చాలా ఆకలిగా ఉందని నా మాటలు పట్టించుకునేవారు కాదు. అంతటి కాలుతున్న అన్నంలో చేయి పెట్టి తినేసేవారు. సరిగ్గా 2 సార్లు తినగానే అన్నం తినడం ఆపేవారు. తర్వాత మేమందరం దాన్ని తినేవారం. భగవాన్ని చూసారా అని అడిగారు. అవును, వారి ముందు మేము పాడేవారం. మీరు అక్షర మణిమాల పాడుతుంటారు కదూ? అవును, తెల్లవారుజామున 3:30 నుండి వరుసగా వెంకటేశ్వర సుప్రభాతం, భగవద్గీత, వள்ளలార్, తిరువత్తప్ప పాటలు పాడేవారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను తిరువణ్ణామలై తీసుకెళ్ళమని వాడిని అడిగాను. పరమాచార్య స్వామి వారు నడిచి వెళ్ళిపోయారు. మహాస్వామి వారు తనతో భగవాన్ రమణులు శేషాద్రి స్వామి గురించి అడిగారని అమ్మ ఎంతో ఆనందపడింది. ఇంకా నాతో అంది, నువ్వు వారిని గమనించావా? నువ్వు వారిని పెరియావా అన్నావు, కానీ వారు నా వద్దకు కౌపీనధారి అయి వచ్చారు. భగవానుల దేహంలా వారి దేహము కాంతివంతంగా ఉంది. వీరి స్థితి కూడా రమణుల స్థితి వలె తోస్తోంది. నువ్వు ఇది గమనించావా? వారి మాట తీరు అచ్చం శేషాద్రి స్వామి వారి మాటలాగే ఉంది. రమణులు శేషాద్రి స్వామివారే కావాలి, పరమాచార్య స్వామివారిని దర్శించను అన్న వ్యక్తికి మహాస్వామి వారు రమణుల వలె కనిపించి శేషాద్రి స్వామి వారే మాట్లాడారు ఆ రోజుల తర్వాత అని నాకు తర్వాత స్ఫురించింది. 2 రోజుల్లో కుంకుమను నా తమ్మునికి పంపాను. అతని నుదుటికి శరీరం అంతా దాన్ని అద్దారు. రాత్రి 11 గంటలప్పుడు మగతగా పెరియావా అని కలవరించాడు. ఏదో చెయ్యాలని తాపత్రయపడి మంచం పైనుండి కిందకు పడిపోయాడు. ఏడుస్తూ, ఓ నేను పాపిని, సాష్టాంగం చేయలేకపోతున్నాను, వారు వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. అక్కడకు పరమాచార్య స్వామి వారు వచ్చారని, ఆపాద మస్తకం 2-3 సార్లు తనని తీక్షణంగా చూశారని, వారికి నమస్కరించడానికి తన శరీరం సహకరించలేదని నాతో చెప్పాడు. అవును, నిజం, నేను పరమాచార్య స్వామి వారిని ఆసుపత్రిలో నా పక్కన చూశాను అని అన్నాడు. నిజంగా చూడసలు అద్భుతం. భేదం కూడా చూపించకూడదు. అంటే సద్గురువుల పట్ల కానీ, లేకపోతే సిద్ధ పురుషుల పట్ల కానీ, ఇట్లా పీఠాధిపతులు, వీరికి వాళ్ళు సమకాలికులే. ఆవిడ ఈ కథని రీత్యా మనకు అర్థమైంది, సమకాలికులు. వారిని చూస్తే వీరిని చూసినట్టు, వీరిని చూస్తే వారిని చూసినట్టు. అంతేనా? అంతే. అద్భుతం. అదొకటిను. భక్తురాలి కోసం ఆయన కౌపినధారి అయ్యి అలా పట్టుకొని నడవడం, ఆయన మళ్ళీ ఆ వాయిస్ కూడా శేషాద్రి స్వామి వాయిస్ వల్లే మాట్లాడడం. అంటే ఆవిడ ఎక్కడో బయట కూర్చున్నారు, నన్ను చూడ్డానికి రాదా అని అనేది కాదు, చక్కగా వెళ్ళి ఆవిడతో మాట్లాడారు. అలాంటి గురువు ఎక్కడుంటారు? అక్కడో పుణేలో ఉన్నవాడికి ఇక్కడి నుంచి కుంకుమ పంపిస్తే బతుకున్నాడు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా, అందరి ఇంట్లో తప్పకుండా అనురాధ నక్షత్రం అప్పుడు కంచి పరమాచార్య గారిని తలుచుకోవాలి. ఆయనకి చక్కగా పూజ చేసుకోండి. మీరు అపార కరుణా సింధం అని చదువుకున్న, జయ జయశంకర హరహర అని చదువుకున్నా కూడా చాలా మంచిది అనమాట. నెమ్మదిగా ఏమవుతుందో తెలుసా, మీకు ఎలా పూజ చేసుకోవాలి
ఆయన అష్టోత్తరం ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. తప్పకుండా మీరు ఆ పని చేయండి. అద్భుతం. అయితే స్వామివారికి ఇన్ని దీపాలు పెట్టాలి. పాల పిండి కావచ్చు, లేదు అంటే గనక తోటకూర పప్పు అంటే కూడా చాలా ఇష్టంట స్వామివారికి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. అద్భుతం. చాలా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.